హాయ్ గాయ్స్, ఈరోజైతే మనం అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో స్నాక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలా మంది పిల్లలు ఈ బాలామృతం డైరెక్ట్ గా ఇస్తే అసలు తినరు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకెందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఈ బాలామృతం పిండిని అయితే మీకు కావాల్సినంత తీసుకోండి. అందులో చిటికెడంత సాల్ట్ వేయండి. ఈ బాలామృతం పిండిలోనే షుగర్ ఆల్రెడీ యాడ్ చేస్తుంటారు కాబట్టి నేనైతే ఎలాంటి షుగర్ యాడ్ చేయటం లేదు. మాకైతే ఈ స్వీట్నెస్ సరిపోతుంది. మీకు సరిపోదు అనుకుంటే చక్కెరని మిక్సీ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసి చపాతీ పిండిలా కలుపుకోండి. చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి అయితే 5 మినిట్స్ ఉంచండి. ఈ లోపు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి గోరువెచ్చగా కాంచండి. 5 నిమిషాల తర్వాత మనం కలిపిన పిండితో అయితే ఇలా ఉండల్లా చేసుకోండి. మేమైతే కుడుముల్లా చేసుకుంటున్నాం. మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. పిల్లలకి ఆకర్షణీయంగా ఉండాలని డిఫరెంట్ గా చేసుకోండి. సైజెస్ అయితే కొన్ని బిస్కెట్ లాగా, కొన్ని రౌండ్స్ లాగా చేసి పెట్టుకోండి. పిల్లలు చాలా అంటే చాలా బాగా తింటారు. అప్పుడు పిండి మొత్తంతో మనం చేసుకున్న సైజెస్ అయితే ఇడ్లీ పాత్రలో పెట్టండి ఆవిరికి. అందులో పెట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూడండి. మనం తీసుకునేటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటే అవి రెడీ అయిపోయినట్టే. ఇలా తుంచితే చూడండి ఎలా సాఫ్ట్ గా తునిగిపోతుందో. ఇలా మెత్తగా అయితే ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తింటారు ఇవి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి ఇంకా ముందు.